అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు పిల్లల విషయంలో తల్లిదండ్రులు అతి ముఖ్యంగా నేర్పించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశం గురించి మన పిల్లలకి బాగా అవగాహన కల్పించాలి. ఏదో కొద్దిగా చెప్పడం, తెలుసుకునేలా చెప్పడం కాదు, బాగా చెప్పాలి. ప్రతి దేశంలోనూ వాళ్ళ దేశం గురించి వాళ్ళ పిల్లలకి కానీ ఆ జనరేషన్స్ కానీ వాళ్ళు చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. మన పిల్లలు కొరియన్ పాటలు బాగా పాడుతున్నారు, కొరియన్ భాష నేర్చుకుంటున్నారు, బాగా అభిమానిస్తున్నారు. ఏం తప్పులేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. మన దేశమే మంచి వాక్ స్వాతంత్రం కలిగిన, ఫ్రీడమ్ కలిగిన దేశం. సో వాళ్ళకి ఆ స్వతంత్రం ఉంది, నేర్చుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ మన దేశంలో ఉన్న విశిష్టత, గొప్పతనం గురించి, మన మట్టి యొక్క గొప్పతనం గురించి, మన ఈ దేశంలో పుట్టినందుకు మనం ఈ దేశానికి ఎంత రుణపడి ఉన్నాం అన్నది మన భారతదేశం గురించి మన పిల్లలకి చెప్పవలసిన, అవగాహన కల్పించవలసిన అవసరం చాలా ఉందండి, చాలా ఉంది. మీకు టైం ఉన్నా లేకపోయినా చిన్నతనం నుంచి కూడా ఈ విషయాలు పిల్లలకి చక్కగా చెప్పాలి. దీనికి నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇటువంటి పుస్తకాలు ఉంటాయండి, మనకి చాలా చిన్న సైజు, ఇంతకన్నా చిన్న చిన్న సైజులో పుస్తకాలు ఉంటాయి. ఇది స్వామి వివేకానంద గారి బుక్ అండి. ఈ బుక్ కంప్లీట్ చేయడానికి మా పిల్లలకి చెప్పడానికి నాకు 1 month టైం పట్టింది. సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా రోజుకి 5-6 పేజీలు నేను కథ పదులుగా ఈ పుస్తకం చదివి వినిపించేదాన్ని. ఫస్ట్ నేను ఈ బుక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మన భారతదేశం గురించి దేశ విదేశాలు తిరిగి దేశం గురించి ప్రచారం చేసి, మన భారతదేశం గొప్పతనం గురించి ప్రచారం చేసిన అతి గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద. ముందు ఈయన గురించే మనం మన పిల్లలకి చెప్పాలి. టెండూల్కర్ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళే చదువుతారు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత టైం ప్రాక్టీస్ చేసేవారు, ఎంత హైలీ డిసిప్లిన్డ్ మనిషి. మనకి క్రికెట్ మీటింగ్స్ పెట్టేటప్పుడు ఒక యూనిఫామ్ ఉంటుందండి. ఆ యూనిఫామ్ వేసుకోకపోతే వాళ్ళకి 200 రూపీస్ పెనాల్టీ పడుతుందంట. 25 సంవత్సరాల లైఫ్ టైం కెరియర్లో సచిన్ టెండూల్కర్ గారు ఒక్కసారి కూడా పెనాల్టీ కట్టలేదండి. ప్రతిసారి అయినా యూనిఫామ్ వేసుకుని వెళ్ళేవారంట ఆ మీటింగ్కి. సో ఇటువంటి ఎన్నో పాయింట్స్ ఆ బుక్లో ఉన్నాయి. ఫస్ట్, మనకి ఈ ఫోన్ జనరేషన్ పిల్లలు పుస్తకం వాళ్ళంతటా వాళ్ళు చదవరు, మనమే చదవాలి, మనమే చదివి వినిపించాలి. మధ్యలో మనం భోజనం చేస్తున్నప్పుడు కూరని ఎలా మెచ్చుకుంటారు, అలా మెచ్చుకుంటూ అందులో ఉన్న సబ్జెక్ట్ని, పుస్తకంలో ఉన్న వ్యక్తిని మనం పొగుడుతూ, ఆయన ఎంత గొప్పతను, ఇలా చేశారు అని చెప్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ యాక్షన్ తోటి చెప్పాలండి. చెప్తూ ఉంటే ఏమవుతుందంటే, మెల్లమెల్లంగా పిల్లలకి బుక్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. సింపుల్ అండి. ఒక హర్రర్ మూవీ చూసామంటే 1 గంట సేపు మనం భయపడతాం. ఒక కామెడీ మూవీ చూసాము అంటే నెక్స్ట్ డే అంతా అందులో సీన్స్ గుర్తొచ్చి నవ్వుకుంటాం. ఒక బుక్ కనుక చదివితే దాని ఇంపాక్ట్ వాళ్ళ బ్రెయిన్లో 100కి 100 ఉంటుంది. ఆ బుక్కి సంబంధించి బుక్స్ ఎక్కువ చదవమని చెప్పాలి. వాళ్ళు చదవరు, ఓకే. మనమే మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ చూపించాలి పిల్లల పట్ల. వాళ్ళు పుస్తకాలు చదివేటట్టుగా చిన్న చిన్న పుస్తకాలు, అబ్దుల్ కలాం గారి గురించి, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి చిన్న చిన్న పుస్తకాలు ముందు మీరు చదవండి, తర్వాత వాళ్ళకి ఇచ్చి చదవమనండి. చైనా వాళ్ళు చైనా దేశాన్ని ఎంత బాగా అభిమానిస్తారో, మన దేశ ప్రజలు మన దేశాన్ని ఎంత బాగా అభిమానిస్తారో, నెక్స్ట్ జనరేషన్ కూడా అదే స్టాండర్డ్లో తీసుకువెళ్ళాలి మనం. అర్థమైందండి? పిల్లలకి దేశభక్తి అనేది ఇంటి నుంచే నేర్పించాలి. నేను ఇక్కడ రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు. అది ఎవరైనా కానీ దేశం అంటే దేశమే. మనం ఇక్కడ పుట్టాం అంటే మనది, దానికి మనం ఎంతైనా సరే సర్వీస్ చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని చిన్నతనంలోనే నేర్పించండి. మనకి పిల్లల స్టాండర్డ్స్లోనే స్కూల్లో ఆల్రెడీ కొంత చెప్తారు దేశం గురించి, కానీ ఇంట్లో అమ్మ చెప్పిన దారి రాదు. సో పిల్లలకి ఇంట్లో దేశభక్తి గురించి చెప్పండి. తర్వాత చిన్న చిన్న పుస్తకాలు దేశభక్తులవి, దేశ యోధులవి, ఝాన్సీ లక్ష్మీబాయి గారివి, రుద్రమదేవి, ఇవన్నీ కూడా మీరు కథల కింద చెప్పండి.
కొన్ని పుస్తకాల రూపంలో చెప్పండి, కొన్ని కథల రూపంలో చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళకి కొంత గొప్పతనం, ఓహో ఇంత గొప్పదా అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతూ ఉండాలి. ఓకే, భారతదేశం ఇంత గొప్పదా, వాళ్ళకి తెలియదు కదండి. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు. సో మీరు చెప్తూ ఉంటే ఓహో ఇంత గొప్పదా అని ఫీల్ అవుతూ ఉంటారు చూస్తారా, ఆ ఫీల్ కావాలి. ఆ ఫీల్ వల్ల రేపు అన్న రోజున వాళ్ళు చాలా డెవలప్ అవుతారు. దేశం పట్ల ఒక చిన్న మాట ఎవరైనా అన్నా సరే వీళ్ళు తీసుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే పొగడరా నీ భూమి భారతిని, ఇదే పిల్లలకి నేర్పించండి. ఓకే, భారతదేశం గురించి, భరతమాత గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మన పిల్లలు ఒప్పుకొని తల ఉంచి నిలబడకూడదు. 2, వాళ్ళు కోప్పడిపోక్కర్లేదు, ఆవేశపడిపోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మన భారతదేశంలో అందరూ సమానమే, అందరూ ఒకటే, మనది వసుధైక కుటుంబం అన్న ఒక్క మాట మన పిల్లలు చెప్పగలిగితే చాలు. 1, ఒప్పుకోకూడదు, అంగీకరించకూడదు ఎదుటి మనిషి అన్న మాటని. 2, మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఒక చిన్న మాట మాట్లాడినా అది మనకి సరిపోతుంది. భరతమాత ముద్దు బిడ్డలని కన్నా తల్లులం మనం. మన పిల్లలు ఆ విధంగా పాజిటివ్గా, తల్లి తరపున పాజిటివ్గా ఎప్పుడైతే మాట్లాడతారో మనం సక్సెస్ అయినట్టే. మనం సక్సెస్ అయ్యింది లేనిది అప్పుడే తెలుస్తుంది. మన పిల్లల రియాక్షన్ బట్టే తెలుస్తుంది. వాళ్ళు ఒప్పుకున్నారా మనం దెబ్బడిపోయినట్టే. సో వాళ్ళు ఒప్పుకోకూడదు, దేశం తరపున పాజిటివ్గా ఒక్క ముక్కైనా మాట్లాడాలి. అదే మనకి సక్సెస్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.